திருவடிகளே சரணம். நீளாதுங்கस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసంలో 19వ రోజు ఈవేళ మన వైదిక సంప్రదాయంలో మనకు అందినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ ఆచార్య ద్వారా మంత్రార్థ జ్ఞానం అనేది. ఆచార్యులు మనకి 3 మంత్రాలని ఉపదేశం చేస్తారు. అందులో ఒకటి అష్టాక్షరి అంటారు, నారాయణ మహామంత్రం. తద్వివరణ రూపమైనటువంటిది 2వ మంత్రం ద్వయ మంత్రము అని అంటారు. దానికి వివరణ రూపమై అందేటటువంటిది చరమ శ్లోకము అని అంటారు. ఈ 3ని ఆచార్యులు మనకి ఉపదేశం చేసి సత్సంప్రదాయ మార్గంలో నడిచే సహాయం చేస్తారు. వాటి అర్థాన్ని గోదాదేవి మనకి ఈ తిరుప్పావై పాటల్లో అందించేస్తోంది చాలా అద్భుతంగా. అసలు ఇది వినాలని రామానుజుల వారు వారి గురువుగారి దగ్గరికి 18 సార్లు తిరిగారట. చివరికి ఎన్నో రకరకాల నిర్బంధాలతోటి వారు అర్థాలు ఇచ్చారు అని మనకి చరిత్ర చెప్తోంది. అలాంటి అర్థాన్ని గోదాదేవి చాలా అతి సుందరమైనటువంటి గోపికల యొక్క కృష్ణుడి యొక్క కథలో పెట్టేసి మనకి సులభమైనటువంటి పాటల ద్వారా మనం పాడుకోగలిగేటట్లుగా మనకి ఇచ్చేస్తుంది అన్నమాట. అందులో మొట్టమొదట మనం ఆచార్యుని ఆశ్రయిస్తే మంత్రం లభిస్తే మంత్ర అర్థమైనటువంటి భగవంతుడు జ్ఞానం కలిగిన మహనీయుల ద్వారా అందుతాడు. ఇది మనకి 16వ పాటలో 17వ పాటలో గోదాదేవి అద్భుతంగా వివరించింది. మన వాళ్ళు నందగోపుని లేపారు, యశోదమ్మని లేపారు, కృష్ణుణ్ణి ప్రార్థించారు, తర్వాత బలరాముణ్ణి అర్థించారు. ఇది ఒక క్రమం. మొన్న పాటలో గోదాదేవి మేలుకొలిపేటప్పుడు ఈ క్రమాన్ని చెప్పిందండి. ముందర నందగోపుడు ఆచార్యుడు, తర్వాత యశోదమ్మ, వారి ద్వారా మంత్రంలో కనిపించే భగవంతుడు సర్వవ్యాపిగా కనిపిస్తాడు కనుక 2వసారి లోకాలు కొలిచినటువంటి సన్నివేశాన్ని పాడింది. సరే, అలా పాడి అలసిపోయావా అని అడిగింది గోదాదేవి. అయితే ఎందుకు లేవలేదో తెలియక తర్వాత ఉండే బలరాముడు కృష్ణుని ఎప్పుడూ అంటిపెట్టుకుని కృష్ణుడి యొక్క సంరక్షణ దక్షత కలిగినటువంటి మహనీయుడు. జ్ఞానులు భగవంతుణ్ణి తమ సన్నిధానంలో తమ యొక్క హృదయంలో జాగ్రత్తగా రక్షించుకున్నట్టుగా చివరి వారిని మనకు లేపింది. అంటే భగవద్జ్ఞానం నిలబడేది స్థిరంగా భాగవతుల యొక్క జ్ఞానుల యొక్క సంబంధం చేత అని మనకి నేర్పింది. ఆ తర్వాత మనం భగవంతుడిని, ఇందులో అష్టాక్షరి మంత్రం అయిపోయింది అనుకోండి, ద్వయమంత్రం ఇక మనకి తెలియాలి. దాని తర్వాత ఆచార్యులు మనకు అందించేది. ఆ ద్వయమంత్రం ఎలా ఉంటుందంటే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అని ఉంటుందన్నమాట. ఇది పూర్వఖండం అంటారు దీన్ని. దాని తర్వాత ఉత్తరాఖండం, దాంట్లో మళ్ళీ ఇదే శ్రీమతే మొదటి పదం నారాయణాయ నమః అని ఉంటుందన్నమాట. ఇది 2 భాగాలు కలిసి ఉంటుంది కానీ దాని పేరు ద్వయం అని పేరు పెట్టారు. ఇది ఒక అందమైనటువంటి మంత్రం. ఈ మంత్రంలో మొట్టమొదటిది శ్రీ, ఆ తర్వాత శ్రీతోటి చేరి ఉండేటటువంటి వాడు శ్రీమంతుడు. ఎవరైనా నారాయణుడు. మనం చేయాల్సిన పని ఏమిటి? ఆయనకి చరణం, ఆయన యొక్క పాదద్వంద్వాన్ని శరణం ఉపాయముగా ఆశ్రయించవలే. ఇది నియమం అన్నమాట. ఇది ఒక్కొక్క పాటలో గోదాదేవి తమాషాగా మనకు నిరూపిస్తుంది. నిన్నటి దినాన గోదాదేవి నీలాదేవిని మేలుకొల్పుతూ శ్రీ శబ్దం యొక్క అర్థం చెప్పింది. శ్రీ చెప్పితేనే, శ్రీ చెప్పు చేతల్లో ఉంటేనే భగవంతుడు మనకి జగద్రక్షకుడు అవుతాడండి.
లేకపోతే ఆ భగవంతుడు అంటే నిరంకుశ స్వతంత్రుడు, ఈశావాస్యం ఇదగం సర్వం అని చెప్పినట్టుగా ఆయన సర్వశాస్త సర్వ నియంత అయినప్పుడు ఎప్పుడైనా అతడిలో కాస్త పోన్లే ఏదో వదిలేద్దాం ఇలాంటివి ఏమి ఉండవండి. నియంత అయితేను తప్పకుండా వీడు తప్పు చేస్తే దండించాలంతే అనేది ఉంటుందన్నమాట. భగవంతుడిలో కూడా అట్లాంటిదే ఉంటుంది. తిరువెంకటాచలపతి కొండల మీద ఉండేటువంటి వాడిని స్తోత్రం చేస్తూ అగలగిల్లేన్ ఇరయుమిన్రు అలర్మేల్ మంగై ఉరై మార్భా, అరక్షణం కూడా నేను నిన్ను విడిచిపెట్టి ఉండనా అని ఒక ఆర్తిని తనలో కలిగి ఉండి ఆ అమ్మవారు ఆయన యొక్క హృదయ సీమలో వేయించేసి ఎప్పుడు ఉంటారు అని అంటారన్నమాట. అంటే ఆవిడ నువ్వు అర్ధరాత్రి వెళ్ళి ఆశ్రయించినా, నువ్వు అపర్రాత్రి వెళ్ళి ఆశ్రయించినా ఆవిడ సన్నిధానం లేకుండా మాత్రం నువ్వు వెళ్ళడానికి సాహసించకూడదు. ఎందుకంటే ఆయనకి మనలో ఉండేటువంటి దోషాలే కనిపిస్తే వాటిని తొలగించాలనుకుంటాడు. తొలగించాలంటే దండన విధించాలి. అదేమో మనకి కష్టమే. గోదాదేవి నిన్న మొట్టమొదట అమ్మను ఒక్కదాన్ని ప్రార్థన చేసి అమ్మ అంగీకారాన్ని పొంది ఇప్పుడు స్వామి సన్నిధానానికి వచ్చేటప్పుడు స్వామిని ప్రార్థన చేస్తారు, కానీ అమ్మకేసే చూస్తుంటారు. ఆయన ఒకవేళ కళ్ళు ఇలా మిరిమిట్లు గొలిపి చూపించినా ఏంటో దాన్ని ఏదో ఇలాగా కోపంతో ఎందుకు వచ్చారు మీరు ఇలా అలాంటి ఏమైనా ఒకవేళ అనడానికి అవకాశం ఉంటుంది కనుక అలా అన్నా అది వీళ్ళు చూడకుండా కేవలం అమ్మ ముఖాన్ని మాత్రమే చూస్తారు. అమ్మ ముఖంలో ఎప్పుడు కోపం రాదండి. ఆవిడెప్పుడు దయాస్వరూపిణి. అందుకే ఆవిడ కళ్ళని నల్ల కలువలతో పోలుస్తారన్నమాట. స్వామి కనులని ఎర్ర తామరలతో పోలుస్తారు. అప్పుడప్పుడు కొంచెం ఎర్రతనం వచ్చే అవకాశం ఉందండి దానికి. కానీ అమ్మకి నల్ల కలువలు ఎప్పుడు దాంట్లో ఎర్రతనం రాదు. కోపం అనేది ఎప్పుడు అమ్మ హృదయంలో ఉండదు. అయ్యవార్లు కూడా ఉంటుందనుకోండి, కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది పైకి. నిన్న ఒక తమాషా జరిగింది. నిన్న మన వాళ్ళు అమ్మను ఒక్కరిని ప్రార్థన చేశారు కదా, చేస్తే పాపం అమ్మవారికి జాలి కలిగింది. సరే, ఇప్పుడు లోపల భవనం లోపల తమాషా ఇద్దరూ చేరి ఉన్నారు. అమ్మ స్వామి ఇరువురు లోపల ఉన్నారండి. ఇప్పుడు అమ్మ అప్పుడప్పుడు పైన ఉంటుంది, అప్పుడప్పుడు స్వామి పైన ఉంటాడు. ఇదో అద్భుతమైనటువంటి శృంగార సన్నివేశం అన్నమాట అండి. ఇది శృంగారం లాగా కనిపించే ఒక తాత్వికమైనటువంటి సన్నివేశం అన్నమాట. సాధారణంగా మనకి ఇలాంటివి చెబితే పురుషుడు స్త్రీ శృంగారము అంతే జ్ఞాపకం వస్తుంది, రాకూడదు. జగత్ అనేటటువంటి ఈ ప్రపంచంలో అంతటికీ కూడా కారణమైనటువంటి భగవత్తత్వం ఇప్పుడు రెంటితో కలిసి ఉంటుందండి. ఒకటి స్వాతంత్ర్యం, రెండు దయ, కారుణ్యం. ఇవి రెండు. ఇందులో స్వాతంత్ర్యం అనేది పురుష సంబంధమైన లక్షణం, దయా కారుణ్యం అనేవి స్త్రీ సంబంధమైన లక్షణం. ఇది మ్యాస్కులిన్ క్వాలిటీ అంటాం, ఇది ఫెమినైన్ క్వాలిటీ అని అంటాం. క్వాలిటీస్ కోసం చెప్తున్నామండి. ఇది ప్రపంచ స్థాయికి వస్తే భగవత్తత్వాన్ని మనం పూర్తిగా చూసినప్పుడు ఈ జగత్తునంతటిని కూడా నియమబద్ధంగా శాసించే తత్వం భగవత్తత్వం అయితే, ప్రేమతోటి వీరిని దరికి చేర్చుకోగలిగేటటువంటి కారుణ్య తత్వం లక్ష్మి అమ్మ అని అనుకుందాం. మళ్ళీ అక్కడ స్త్రీని చూడకండి, కారుణ్యాన్ని చూడండి. కారుణ్యము స్వాతంత్ర్యము రెండు గుణాలు. ఒకటి స్వామి, ఒకటి అమ్మ. ఇవి రెండు కలిసే ఉంటాయి. కానీ సాధారణంగా స్వాతంత్ర్యమే ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు స్వాతంత్ర్యమే డామినేట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే అప్పుడప్పుడు అయ్యవారి డామినేషను, అప్పుడప్పుడు అమ్మవారి డామినేషను. మనకి అమ్మవారి డామినేషన్లో ఉండగా అయితేనే మన పంట పండుతుందండి. అయ్యవారి డామినేషన్లో ఉండగా కనుక చేసినట్లయితే ఆయనలో ఉండేటువంటి స్వాతంత్ర్యం మనందరికీ కూడా దాంట్లోనే విధించేస్తుంది, కష్టమైపోతుంది మన బతుకు. ఇది మనం గమనించాల్సింది పైన కింద అని అంటే అన్నమాట. నిన్న అమ్మవారిని పిలిచారు కదా, పాపం గబగబా అమ్మవారు లేచి వద్దామని బయలుదేరిందండి. లేచి అమ్మ వెళ్ళబోతుంటే ఒక్కసారి అమ్మని పట్టుకొని వెళ్ళొద్దప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే ముందర అన్నట్టుగా వెనక్కి లాగితే ఆవిడొచ్చి ఆయన హృదయం మీద వాలిపోయింది. అమ్మ స్పర్శ కలిగేటప్పటికీ పాప ఆయనకి ఒళ్ళు పైన తెలియలేదు. ఆయన వక్షస్థలంలో అలా విశాలమైన వక్షస్థలం ఒకసారి ఆనందంతో పెరిగిపోయింది.
లోపల అమ్మ ఉంది. ఇది సన్నివేశం. అంటే అమ్మ పైన ఉంది అన్నమాట. సరే, ఈవేళ మన వాళ్ళు చూశారండి, ఏమయ్యా అసలు నువ్వు రక్షించాల్సి ఉంటుండగా అమ్మ రక్షిస్తానని వస్తుంటే ఆవిడ్ని కూడా రానివ్వకుండా పట్టి బంధించి వేశావే, నోరు తెరవయ్యా అని మన వాళ్ళు ఈవేళ మొదట స్వామిని ప్రార్థన చేస్తారు. ఇది తమాషా. అయితే స్వామిని ప్రార్థన చేసినప్పుడు అయ్యో పాప నన్ను పిలుస్తున్నారే, తప్పకుండా నేను వెళ్ళి వీళ్ళని కాపాడాలి అని మెల్లిగా ఆయన పైకి వస్తాడండి. పైకి వచ్చి ఆయన వచ్చి తలుపు తీసే ప్రయత్నం చేస్తే అమ్మ ఆపేస్తుందండి. ఆయన తలుపు తీయాల్సింది నువ్వు కాదయ్యా, నేను తీయాలి. ఈ జగత్తంతా వ్యాపించి ఉండే తత్వాన్ని చూడడం చేత కానీ అహంకారగ్రస్తులమైన మనకి మధ్య నుండేటువంటి ఈ అహమ్మలనే తలుపులు తీస్తే మనకి లోపల తత్వం సాక్షాత్కరిస్తుంది. అయితే ఈ తలుపులు తీయాల్సింది ఎవరు? భగవంతుడా, అమ్మ? భగవంతుడు కాదు. భగవంతుడు మన దగ్గర రాకూడదు. ఆయన స్థానంలో ఉండడమే ఆయనకి క్షేమం, మనకి క్షేమం. కానీ ఈవేళ ముందు ఆయన మనకేదో తలుపు గబగబా తీద్దాం అన్నట్టుగా ఆయన వచ్చే ప్రయత్నం చేస్తాడు. ఆవిడ పట్టుకుని ఆయన ఆపేస్తుంది. ఇది చూస్తున్నారు మన వాళ్ళు. అంటే నువ్వు కాదు వెళ్ళాల్సింది, నేను వెళ్ళి తలుపు తీస్తే తర్వాత నువ్వు అనుగ్రహించవచ్చునయా అని చెప్పడం కోసం ఆవిడ తాత్పర్యం. అయితే మన వాళ్ళు ఇది చూసి, అమ్మా అసలు నువ్వే రావాల్సి ఉండగా ఆయన వస్తానంటే ఆయన్ని కూడా ఆపేసి నువ్వు కళ్ళతోటి ఇట్లాగ చూస్తూ నువ్వు వెళ్ళకూడదు అన్నట్టుగా ఆయన నిరోధిస్తున్నావు. ఇది నీ స్వరూపమా? ఇది నీ స్వభావమా? నువ్వు మమ్మల్ని రక్షించడం కోసమని 9-10 నెలలు కావాలని రావణాసురుడి భవనానికి చేరి ఆయనకి హితం చెప్పే ప్రయత్నం చేశావని మేము విన్నాం గతంలో శ్రీరామాయణాది గ్రంథాల్లో ఎన్నో చోట్ల. అలాగా అది నీ స్వభావము అని మేము గతంలో అనుకునేవాళ్ళం. ఇప్పుడు స్వామి తనందరి తాను వస్తానంటే కూడా రాకుండా నువ్వు అడ్డు వేస్తున్నావు. ఇది నీ స్వభావానికి విరుద్ధం, ఆయనకే చెంది ఉండేటువంటి నీ స్వరూపానికి విరుద్ధం. కనుక నువ్వు చక్కగా అంగీకరించి ఆ స్వామిని మెల్లిగా జాగ్రత్తగా పక్కకి పెట్టి వచ్చి మమ్మల్ని అనుగ్రహించి స్వామి రూపాన్ని మేము దర్శించుకోగలిగేట్టు చేయడం నీ యొక్క స్వరూపము, అది నీ యొక్క స్వభావం అని ప్రార్థన చేస్తారు. ఇద్దరిని లేపుతారు, ఇద్దరిని కలిపి లేపుతారండి. ఇదివరకు ఒక్క స్త్రీనే చెప్పారు, ఈవేళ శ్రీమన్ ఇద్దరిని కలిపి మేలుకొల్పుతారన్నమాట. అందమైనటువంటి పాట, శృంగారభరితమైనటువంటి పాటలాగా మనకు అనిపిస్తుంది. కానీ అది వారి శృంగారం మన పాలిట రక్షణ అండి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే తల్లి తండ్రి వారి యొక్క శృంగారమే కదా మనకి జన్మనిచ్చింది. కనుక అమ్మ యొక్క సౌందర్యం స్వామిని ఆకర్షించి మన జన్మకి కారణమైతే జన్మ కారణమైనటువంటి దాన్ని మనం కృతజ్ఞతతోటి సేవించాలి కదా. ఈ భావన కలిగితే అది మనకి ఆరాధ్యం అవుతుంది, అది లేకపోతే అది క్షుద్రం అవుతుంది. ఆండాళ్ళ తల్లి మనకి దివ్యమైనటువంటి స్వామి యొక్క స్వభావాన్ని, అమ్మ యొక్క స్వభావాన్ని తిరుప్పావైలో అందంగా అందిస్తుంది. ఈ పాటని మనసులో పెట్టుకునే మన పరాశర భట్ల వారు మన నీళాతుంగాని ముందు చదివేటటువంటి శ్లోకాన్ని వారు అనుగ్రహిస్తారన్నమాట. చాలా అందమైనటువంటి అవసరాన్ని మేము చెప్తాం, ఒకసారి విందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ன பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய், மைத்தடங்கண்ணினாய் நீ உண்மண அளனை எத்தனை போதும் துயிலிழவட்டாய்கான், எத்தனை ஏலும் பிரிவாற்றகில்லாயால் தத்துவமன்று తగవు ఏలోరెంబావాయ్ పిలుస్తున్నారు. అమ్మని వెళ్లకుండా ఆపేయడు కదా స్వామి, అందుకోసం ముందు స్వామిని పిలుస్తున్నారు. ఏమని? కుత్తు విళకెరియ కోటు కాల్ కట్టిల్ మేల్, దంతములతోటి చేసినటువంటి పాదాలు కలిగినటువంటి మంచి మంచం ఇది. కుత్తు విళక్, కోటు కాల్, మంచం దంతాలతో చేసి ఉంది. మొన్న నా మధ్యన మనం కువలయపీడ నేను సంహరించాడని చెప్పుకున్నాం కదా.
ఆ కోలయా పీడానికి ఉండే 4 దంతాలు పెకలించి దాన్ని చంపాడు ఆయన. అప్పుడు ఆ దంతాలు తన ఇంటికి తెచ్చుకున్నాడు. తన ప్రియపత్ని అయినటువంటి నీలాదేవి గారి యొక్క పడకకి 4 కోళ్ళుగా తయారు చేసి దాని మీద మంచం వేసి దాని మీద వాళ్ళు పడుకుంటారన్నమాట. తమ పరాక్రమానికి చిహ్నమైనటువంటి పడకగా దాన్ని వారు గర్వంగా భావించుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అలాంటి దంతాల మంచం మీద ఇప్పుడు ఆవిడ పడుకుంది, ఆయన పవళించి ఉన్నాడు. వాళ్ళకి క్రింద అందమైనటువంటి మెత్తటి పరుపు ఉంది. అది చాలా మంచి అందమైనటువంటి మంచం అన్నమాట. ఎటు కావాలంటే అది తిరగలిగినటువంటి ఒక యంత్ర ప్రయుక్తంగా సాగేటటువంటి మంచం అన్నమాట అది. పైగా దానికి చుట్టూ దీపాలు ఉన్నాయి. మామూలుగా పడుకుంటే అందరూ దీపాలు తీసేసి పడుకోవాలి, కానీ వీళ్ళు దీపాలు వెలిగించి పట్టుకొని ఆ దీపకాంతిలోనే చక్కగా వీళ్ళు మంచం మీద పడుకుంటారన్నమాట. ఇవన్నీ కనిపిస్తున్నాయి. దాంతోపాటు అక్కడ ధూపం ఉంది, పక్కన ధూపపు పొగ కూడా వీళ్ళకి కనిపిస్తోంది. పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు చూస్తూ ఊరుకుంటారా? అట్లాగా తల్లిదండ్రులు సుఖపడగలుగుతారా? ఆనందాన్ని అనుభవించగలుగుతారో? పిల్లలకి ఆనందాన్ని ఇచ్చి కదా వాళ్ళు ఆనందాన్ని పొందాల్సి ఉంటుండగా నువ్వు అలా లేవు తల్లి అని మన వాళ్ళు ఈవేళ అంటున్నట్టుగా పైకి వినిపిస్తుంది అన్నమాట అండి. ఎలాగా అంటే కుత్తు విళక్కెరియ గుత్తి దీపాలు ఈ మంచానికి చుట్టూ ఉన్నాయండి. ఇలాగా ఆ దీపాలన్నీ కూడా ఒక్కొక్కటి 5 ముఖాలు కలిగినవి. ఒక్కొక్క ముఖంలో 2 ఒత్తులు ఉంటాయి. దాంట్లో మంచి నెయ్యో నూనె ఉంటుంది. 2 ఒత్తులు ఉంటాయి, ఒక అంచు మీద వెలుగుతుంటాయి, దృశ్యాన్ని సరిగా కనిపింపజేస్తాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సాంకేతికం. జ్ఞానం అనే ఒక దీపం వెలుగుతోంది. ఆ జ్ఞాన దీపానికి 5 ముఖాలు ఉంటాయి. ప్రమాణమైనటువంటిది వేదం జ్ఞానానికి. ఆ వేదం అనేటటువంటిది స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమ, ప్రబంధ అనే 5 ముఖాలుగా మూలం యొక్క తాత్పర్యాన్ని రక్షిస్తూ రుచి కలిగిన వారికి వివరిస్తూ అందుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్, ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. ఈ దీపాలు వెలుగుతున్నాయి, జ్ఞాన దీపాలు వెలుగుతున్నాయి. ఇక్కడ మామూలుగా ఏదో గదిలో పడుకున్నటువంటి దీపాలు కాదండి, జ్ఞాన దీపాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో కనిపిస్తోంది ఒక అందమైనటువంటి పడక. ఎలాంటిది? కోట్టు కాల్ కట్టిల్. కోట్టు అంటే దంతం, కట్టిల్ అంటే పడక. దంతాలతో చేసినటువంటి కాళ్ళు, దాని మీద మంచి ఒక ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ మీద చక్కటి మెత్తెన్న పంచశయనం. అది ముట్టుకున్న వాడికల్లా దాని మీద ఒకసారి పడుకోవాలని అనిపిస్తుంది. పడుకుంటే వాడికి నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. అంత అద్భుతమైనటువంటి మంచం. అంచేత తుయ్యిలానై నిద్రపుచ్చేటటువంటి పడక. దాని మీద ఈయన పవళించి ఉన్నాడు మన కోట్టు కాల్ కట్టిల్ మేల్ మెత్తెన్న పంచశయనతిన్ మేలేరి. ఆ పంచశయ్య, దాని పేరు పంచశయ్య అంటారు. అలాంటి దాని మీద పవళించి ఉన్నారన్నమాట వీళ్ళిద్దరూ కూడా. ఎలా ఉన్నాడు ఆయన? కొత్తలరు పూంకుഴల్. గుత్తులు గుత్తులుగా ఆవిడ తలలో పెట్టుకున్నట్టు పువ్వులన్నీ పూసేసాయి. అలాంటి పూంకుഴల్ నప్పిన్నై నీలాదేవి. మనం గతంలో చెప్పుకున్నాం నిన్నటి పాటలోనే. ఆవిడ్ని ఎంత అద్భుతంగా మనకు కీర్తిస్తారో. ఆవిడకు ఉండేటటువంటి ఆ కేశ సౌందర్యాన్ని, ఆవిడకుండే అందులో ఉండే పుష్పాల పరిమళ అంతటా మొత్తం వ్యాపిస్తున్నాయి. అసలు ఆవిడ కేశ సంబంధంతో గుత్తులన్నీ వికసించాయన్నమాట. అది కనిపిస్తోంది లోపల. అమ్మవారి ఆశ్రయణతోటి వికసించినటువంటి పుష్పాలు కనిపిస్తున్నాయి. కట్టిల్ మెత్తెన్న పంచేతి కొత్తలర్ పూంకుഴల్ నప్పిన్నై. అలాంటి నీలాదేవిని కొంగై మేల్ వైత్తెక్కింది. ఆవిడని తన వక్షస్థలాన్ని తాకించి దాని మీద ఆయన పట్టుకుని నిలబెట్టుకున్నాడు అనమాట. అంటే దాంతో ఆయనకి వక్షం వికసించింది. మలర్ మార్భా వాయి తిరవాయి. నిన్ను రమ్మని పిలవట్లేదయ్యా, మీ సుఖాన్ని మేము అడ్డుపెట్టదలుచుకోలేదు, కానీ అక్కడి నుంచి ఒక్కసారి ఇదివరకు ఎప్పుడో సముద్ర తీరంలో అంతా సర్వ మిత్రభావేన నత్యజేయం కథంచని ఎవ్వరు నేను వదిలిపెట్టి ఏదో అప్పుడెప్పుడు మాట్లాడేవాడు నువ్వు. అలాగా ఏతద్వ్రతమ్మమ్మ మాట్లాడేవాడు. ఒక మాట మాట్లాడవా? ఎప్పుడు రథంలో కూర్చుని అహంతో సర్వపాపేభ్యో మోక్షయిష్యామని ఎప్పుడో మాట్లాడేవిట. మాట్లాడవయ్యా, మాకట్లాగా ఒక భరోసా ఇవ్వు. వాయి తిరవాయి. ముందర నీ మాట మాకు వినిపించాలి, తర్వాత నీ దర్శనం.
ఒక మాట ఆడవాయా అన్నారు వీళ్ళు. అంటే లోపల ఏం కనిపిస్తోంది? శాస్త్ర దీపానికి మధ్యలో అందులో ప్రతిపాదితులైనటువంటి తత్వాలన్నీ కనిపిస్తున్నాయి. శాస్త్రంలో మనకు కనిపించే తత్వాలు ఏమిటి? చాతుర్వర్ణ్యం. ఏమిటి చాతుర్వర్ణ్యం? దేవ, మనుష్య, తిరియక్, స్థావర అనేటటువంటి 4 రకాలుగా ఈ సృష్టి అంతా మొత్తం వ్యాపించి ఉంటుందండి. తిరియక్ స్థావరాలను అడ్డంగా ఉండే కొమ్ములు అనుకోండి, ఇవన్నీ కూడా దేహాలు ధరించి ఉంటాయి. దాని మీద ఉండేటటువంటి అల్లికల్లాగా దాని మీద పరుపు ఉంటుంది. అదొక మెత్తనైనటువంటి పరుపు. ఆ మెత్తటి పరుపు లాంటిదే పంచభూతాలతో తయారైన దేహాలన్నీ. దాని మీద ఒక అందమైనటువంటి వస్త్రము. ఇది జీవుడు అని ఆస్తరణ రూపాయ జీవాత్మనే నమః అని మనకు ఆగమాల్లో చెప్తారు. ఆ పైన జీవుడు. ఇది మన శరీరపు నిర్మాణం అండి. ఇదొక అందమైన పడక. దీంట్లోపల ఆ జీవుడికి ఆధారమై ఉన్నాడు లక్ష్మీ నాథుడు, అమ్మ స్వామి ఇద్దరు ఉన్నారండి దీంట్లో. ఎలా ఉండాలి ఇందులోనూ? అమ్మ పైన ఉండాలి, స్వామి అక్కడ అమ్మని పట్టుకుని ఉండాలి. దయామయులై ఇరువురు కూడా మన హృదయంలో ఉంటే మన జీవితం సాగుతుందండి. ఇది ఈ ప్రపంచపు స్థితి. దాన్ని చూపించే దీపాలు చుట్టూ వెలుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఆ తల్లి యొక్క స్పర్శ చేత అవన్నీ గుత్తులు గుత్తులుగా వికసిస్తున్నాయంటే ఇందులో దేవతల్లో కొన్ని రకాల గుత్తులు, మనుష్యుల్లో కొన్ని రకాల గుత్తులు, స్థావరాల్లో, తిరియక్కుల్లో ఇవన్నీ అమ్మ స్పర్శ చేత వికసిస్తున్నాయి. వీరిద్దరూ దాంట్లో ఉన్నారన్నమాట. అంచేత ఏమయ్యా మీ తత్వం ఇది అని మాకు తెలుస్తోంది, అయితే నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి. అమ్మని మాకు అందించి నువ్వు తర్వాత మమ్మల్ని అనుగ్రహించాలి. స్వామిని ప్రార్థన చేశారు. సరే స్వామి అర్థం చేసుకుని ఉంటాడు. సరే నేను కాదు నువ్వే వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఇంతలో మన వాళ్ళు మరి కొంచెం ఆరాటం కదండి. అంచేత అమ్మని మళ్ళీ కొంచెం పిలుస్తున్నారనమాట. అమ్మా నువ్వు రావాల్సింది, స్వామిని రానివ్వట్లేదు సరి కదా, నువ్వు కూడా రావడం మానేసావమ్మా. ఆయన వస్తానంటే నువ్వు మైత్తడం కಣ್ಣಿనాయి, కాటుక పెట్టి వెడల్పుగా ఉండేటువంటి కళ్ళు, నీ నేత్ర సౌందర్యం చూసే ఆయన నిన్ను తన ప్రియ పత్నిగా స్వీకరించాడు. అసలు ఆ నేత్ర సౌందర్యం నీకుంది కనుకనే అదొక పెద్ద సముద్రంలాగా వ్యాపించి ఉంటే ఈ సముద్రాన్ని పొందడానికి లౌకిక సముద్రం ఎంత కనుక దీన్ని దాటేస్తానని దాని మీద బ్రిడ్జి కట్టేసి దాటేసాడు లంకా నగరానికి ఆ నేత్ర సౌందర్యాన్ని పొందడం కోసం అని. అంచేత నీ సౌందర్యం స్వామిని మమ్మల్ని చూడ్డానికి వెలియేట్టుగా చేస్తుంది అనుకున్నాం, కానీ అందులో ఆయన్ని ముంచెత్తి మమ్మల్ని మర్చిపోయేటట్టు చేసేట్టుగా ఉంటే ఎలాగమ్మా నీ సౌందర్యం? నీ ఉన్మనాళనై నీ స్వామిని ఎత్తనే పోదుం తూయిలెడవట్టాయి. కానీ కొద్దిసేపు కూడా నువ్వు ఆయన లేచి రావడానికి నువ్వు అంగీకరించవా తల్లి? నీ స్వభావమా ఇది? ఎత్తనయ్యేలం పిరివు ఆట్రగిల్లాయాల్, ఎడబాటును నువ్వు ఏమాత్రం సహించలేవా? నువ్వు ఎడబాటుని సహించావు. 9-10 నెలలు ఆయన్ని విడిచిపెట్టి లంకానగరానికి. రావణాసురుడు తీసుకువెళ్ళగలిగిన వాడు కాదు, ఆయనని ఎత్తుకుపోలే. ఒక చిన్నపిల్లవాడు చేసిన తప్పుని అతనికి చెప్పి ఒప్పించడానికని నీవే లంకకి వెళ్ళావు. చిన్నప్పుడు నిన్ను వివాహం ఆడటానికి ఆ ధనస్సుని ఎత్తడానికి వచ్చిన వాళ్ళలో పాపం ఆ పెద్ద మనిషి కూడా వచ్చి ఎత్తబోయి నడుము విరక్కొట్టుకున్న సన్నివేశాలు ఉన్నాయి. దాన్ని నువ్వు అలవోకగా పక్కకి జరిపావంటే నీ ప్రభావం ఎంతటిది? అలాంటి నిన్ను ఆ రావణాసురుడు ఎత్తుకుపోగలిగింది కానే కాదు. నీవే అతనికి హితాన్ని చెప్పడం కోసమని, నీకు మాయా లేడి ఉండదని తెలిసిన, బంగారు లేడి ఉండదని తెలిసిన, అది తేవటం కోసం రాముణ్ణి నిర్బంధంగా దూరం పంపావు. కాపలా పెట్టిన లక్ష్మణ్ణి కూడా రకరకాల మాటలని దూరంగా పంపావు. అంటే వారిద్దరూ ఉంటే రావణాసురుడు రావడానికి అవకాశం లేదు కనుక వారిని పంపి, రావణాసురుడు వచ్చిన తర్వాత అతనికి హితం చెప్పడం కోసం ఇక్కడుంటే కుదరదు కనుక పోనీ అక్కడికే వెళ్ళి చెబుదాం అని నువ్వు లంకకి వెళ్ళి 9-10 నెలల పాటు నువ్వు చేసావు కృషి అతన్ని మంచి మార్గంలోకి తేవడానికి. కానీ అతనికి అది పట్ల నువ్వు ఆ రకంగా స్వామిని నీ పిల్లల్ని బాగు చేయడం కోసం నువ్వు విడిచిపెట్టి ఉన్నావు కదా తల్లి. ఇది మేము విన్నామే ఇతిహాసాల్లో, అది సరికాదా ఏమిటి?
మేము నీలో అలాంటి దయ ఉంటుందనుకుని కదా ఇప్పుడు మేము వస్తున్నాం, నీలో ఆ దయ ఉందని విని కదా మేము వస్తున్నాం. ఎత్తన ఏలం పిరివు ఆற்றయిల్లాయాల్, నువ్వు ఏమాత్రం ఎడబాటుని ఆ వేళ ఓర్చగా మా కోసం నువ్వు అంత కష్టపడక్కర్లేదే. ఎప్పుడు నువ్వు లంకకి పోనవసరం లేదు, హితం చెప్పాల్సిన అవసరం లేదు, రాక్షసుల యొక్క పీడని పొందాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నువ్వు వచ్చి బయటకు వచ్చి స్వామి యొక్క అనుగ్రహాన్ని మాకు అందిస్తే చాలు. తత్వమన్రు తగవు అన్రు, ఇది నీ స్వరూపానికి విరుద్ధం, నీ స్వభావానికి విరుద్ధం కనుక నీ స్వరూపాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ నువ్వు త్వరగా వచ్చి మాకు నీ దర్శనాన్ని ఇచ్చి స్వామి అనుగ్రహాన్ని మా మీద పడేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత నీది అంటూ ఈవేళ అమ్మని పిలిచారు. అంటే ముందు అమ్మ అనుగ్రహం కలిగి ఆ అనుగ్రహ ప్రభావం చేత స్వామి అనుగ్రహిస్తాడనేది దీంట్లో సారాంశం అన్నమాట. ఇది తత్వం. శ్రీమన్ అప్పుడు నారాయణ యొక్క సాక్షాత్కారం మనకి అవుతుంది అనేదాన్ని ఆండాళ్ళ తల్లి అద్భుతమైనటువంటి పాటలో ఒక అతి శృంగారభరితమైనటువంటి సన్నివేశం ద్వారా జగత్ కారణ తత్వాన్ని మనకి వివరిస్తూ ఈ 19వ పాటను పాడింది. స్వామి యొక్క అనుగ్రహం కలగాలి, కానీ ఈవేళ మన వాళ్ళు చివర అమ్మవారిని కొంచెం కఠినంగా మాట్లాడారు. ఇది నీ స్వరూపం కాదు, ఇది నీ స్వభావం కాదు అంటారు. దీంతో స్వామి కోపం వస్తుంది. వాళ్ళిద్దరూ తమాషా తత్వం అండి. ఈవిడంటే ఆయనకు కోపం వస్తుంది, ఆయనంటే ఈవిడికి కోపం వస్తుంది. ఇద్దరూ కలిసి మన అనుగ్రహించాలి. ఇది మన ఆండాళ్ళ తల్లి చేసేటటువంటి ప్రార్థన. సరే, మరి తపన ఉంటుంది కనుక ఆరతితోటి బటమట స్వామిని అన్నారు, కొంచెం అమ్మ కోపం వచ్చింది. ఈవేళ అమ్మని అనేటప్పటికీ స్వామికి కోపం వచ్చింది కనుక వెళ్ళాల్సింది నువ్వే, తలుపు తీయాల్సింది నువ్వే, నేను అంగీకరిస్తా, కానీ వాళ్ళు ఇంత కఠినంగా మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని మళ్ళీ అమ్మని పట్టేసుకుంటాడండి స్వామి వెళ్ళకుండా. రేపు తమాషా, ముందు స్వామిని ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత అమ్మని ప్రార్థన చేస్తారన్నమాట. దాంతో వారిరువురు దయని తీసుకుని అప్పుడు ముందుకు సాగుతారు. చాలా అద్భుతమైనటువంటి ప్రబంధం తిరుప్పావై. పైన ఒక అతి సుందరమైనటువంటి కథ కనిపిస్తుంది, వెనకాతల అతి గంభీరమైనటువంటి వేద ప్రతిపాదితమైనటువంటి తత్వం కనిపిస్తుంది. రెండూ మనం చూడాలి, రెండూ తెలుసుకోవాలి, ప్రయత్నం చేద్దాం, ఆండాళ్ళనే అర్థిద్దాం. ఈరోజు 19వ రోజున మన వాళ్ళు ఇలా ప్రార్థన చేస్తే రేపు మళ్ళీ ఏం ప్రార్థన చేస్తారో చూద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.